తెలుగు సినీ పరిశ్రమలో సుమారు 300కు పైగా సినిమాల్లో సహాయ నటిగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ నటి బ్రతుకుబండి లాగలేక ఆత్మహత్యకు పాల్పడిన దయనీయమైన ఘటన తాజాగా చోటు చేసుకుంది. అసలెవరా నటి? 300 సినిమాలు నటించి దుర్భర జీవితం ఎందుకు గడిపింది? చివరకు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 300 సినిమాల్లో సహాయ నటిగా గుర్తింపు పొందిన సీనియర్ నటి పావలా శ్యామల గత కొంతకాలంగా దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అవకాశాలు లేకపోవడంతో చేతిలో రూపాయి ఆదాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి కూడా డబ్బులు లేక తనకొచ్చిన అవార్డులను అమ్ముకుంటున్నట్లు గతంలో పావలా శ్యామల తెలిపారు. అప్పట్లో ఆమె పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెకు ₹1,00,000కు పైగా ఆర్థిక సాయం చేశారు. అలానే యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, ఆకాష్ పూరిలతో పాటు మరికొందరు ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. కొంతకాలం ఆ డబ్బుతో జీవనం సాగించింది పావలా శ్యామల. ఆ తర్వాత ఆమెతో పాటు ఆమె కుమార్తె ఇద్దరూ తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో కొందరు వారిని ఓ హోంలో చేర్పించగా అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించి మంచానికే పరిమితమయ్యారు. సరైన సేవలు అందించలేమంటూ ఆ హోం నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని ఖర్జానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఏసీపీ వారిని ఖర్జానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి సరైన అన్ని సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఎవరైనా అవసరంలో ఉంటే తనను సంప్రదించాలని ఆయన కోరారు. ఇదండి సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.